ఆరంభమైంది. ముగ్గురు గొప్ప వ్యక్తుల ద్వారా ఆరంభమైంది. 199 దేశాల్లో ఇప్పుడు అది పంపిణీ చేస్తున్నారు. ఏటా ఇండియాలో 1,50,00,000 బైబిల్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు 25 భాషల్లో. విదేశాల్లో అయితే 29 కోట్ల బైబిల్స్ని పంపిణీ చేస్తున్నారు. వాళ్ళ ఖర్చుతో కూడింది, శ్రమతో కూడింది, కష్టాలతో కూడింది, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు. ఒకప్పుడు సాధు సుందర్ సింగ్ గారు కూడా బైబిల్ని కాల్చివేశారు. తర్వాత ఆయన యేసుక్రీస్తుని కనుక్కొని ఆయన సాక్షిగా జీవించాడు. అట్లాగే వారిలాగా మనం కూడా సువార్తను ప్రకటించాలి. ఒక ఆయన ఉన్నాడట, బ్రేకింగ్ న్యూస్ అని చెప్తూ అమీర్పేట చౌరస్తా లాంటి చౌరస్తాలో అరుస్తూ ఉన్నాడట క్రాస్ రోడ్స్ దగ్గర. ఏంటయ్యా అంటే, హెయిర్ ఆయిల్ అమ్ముతున్నాను నేను, రండి కొనుక్కోండి. బాల్డ్ హెయిర్స్ అంటే బోర్డు ఎత్తున్న వాళ్ళందరికీ నల్లగా జుట్టు వస్తుంది, ఒక్క నెల వాడితే చాలు నాకు అని చెప్పేసి అంటే జనం అంతా కిక్కిరిసిపోయారట. అయితే చేతిలో బాటిల్స్ పెట్టుకొని అమ్ముతూ ఉంటే అసలు ఆ గిరాకీ ఆ జనసాంద్రతను తట్టుకోలేకపోయాడు. ఒక బాటిల్ కింద పడిపోయిందట. కింద పడగానే ఆయన బ్యాడ్ లక్, తన తలకున్నటువంటి విగ్ కూడా పడిపోయింది. అది తీయిపోయేసరికి విగ్ ఊడిపోయింది. ఏమయ్యా అని వాళ్ళందరూ ఆశ్చర్యంగా ఆందోళనతో అడిగారట, ఎగపడ్డారు అతని మీద. ఇదేంటయ్యా నువ్వేంటి, నువ్వు చెప్పేది ఏంటి, మరి నువ్వు రాసుకోవచ్చు కదా, నువ్వెందుకు రాసుకోవు, ఇది మాకు చెప్తున్నావు కానీ అన్నాడట. అమ్మా, నేను ఓన్లీ సేల్స్ మ్యాన్ని, నేను చెప్పటం వరకే, ఐ ఓన్లీ సప్లై బట్ ఐ డోంట్ అప్లై అన్నాడట. మనది కూడా అలాగే ఉందేమో, మనం సప్లై చేస్తున్నాం కానీ దేవుని వాక్యాన్ని మనం అమలు చేయట్లేదేమో. గిడియన్స్ లాగా మనం రిస్క్ తీసుకొని దేవుని వాక్యాన్ని పంచుదాం. ఆయన యొక్క నామాన్ని, ఆయన యొక్క సువార్తను ప్రకటిద్దాం. గిడియన్స్ అలాగా కాదు, రిస్క్ తీసుకుంటారు వాళ్ళు. ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. అది మంగళూరు. మన రజనమ్మ గారు, డాక్టర్ ప్రవీణ్ గారు ఉండేటువంటి ఊరు. అందులో మోతీ మహల్ అనేది ఒక గొప్ప పెద్ద ఓల్డ్ హోటల్ ఉందండి, ఫేమస్ హోటల్. మేము కూడా ఒకసారి అనుకోకుండా స్వర్ణ డాక్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళి మేము దాంట్లో బస చేసాము. చాలా పెద్ద హోటల్. దాంట్లో 3 నాస్తికులు ఉన్నారట. ఒకరోజు వాళ్ళు ఆ హోటల్లో బస చేశారు. రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఏమున్నాయని డ్రా తెరిచారట. డ్రా తెరిస్తే హోలీ బైబిల్. అసలు దేవుడే లేడంటే ఈడెవడరా ఇక్కడ బైబిల్ పెట్టాడు అని ఇసిరైపోయారట. ఏంటి అసలు ఏముంటుంది చూడు అని ఇంకొక అతను అన్నారట. జెనసిస్ 1:1 తెరిచారట, చూశారట. ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాను అని ఉందట. అసలు దేవుడే లేడని మేము అంటుంటే భూమి ఆకాశాలను సృజించాడంటారు ఏంది అన్నాడట. ఇంకొకడు అరే ఇంకో పేజీ తెరువురా అన్నాడట. కీర్తనలో 91:1 వచ్చిందట. బహోన్నతుని సాటును నివసించువాడే సర్వశక్తిమంతుడు, ఆయనే నా దేవుడు అని ఉందట. ఎస్ మ్యామ్ థ్యాంక్ యూ. అయితే మళ్ళీ 3వ వాడు తీసి కీర్తన వచ్చిందట. వాడి తెరవగానే 14:1 వచ్చిందట. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందిరని వచ్చిందట. ఈయన ఏందిరా మన గురించి అంటున్నాడు అసలు అని కోపం వచ్చేసిందంట. చాలా కోపం వచ్చి వాళ్ళకి ఏంది అసలు ఈయన ఇష్టం వచ్చినట్టు రాశారు అని ఇసురు పడేయరా, నేలకేసి కొడదాం అనుకున్నారట. అయితే ఆ టైంలో ఇంకొకటే కదమ్మా, 4వది ఇది మన గురించే చెప్తున్నాడు అనుకొని మళ్ళీ ఇంకో వాక్యం తెరిచారట అందరు కలిసి. యోహాను సువార్త 4:8 గాడ్ ఈజ్ లవ్ అని వచ్చిందంట. ఇదేందిరా, మనం ఇష్టం లేదు, మన కోపం ఉంది, మరి అయినా కానీ దేవుడు అంటే ప్రేమ అయి ఉన్నాడని వచ్చింది ఏంటి అని వాళ్ళకి ఏం అర్థం కాలేదట. మళ్ళీ కీర్తనలు 103:8 చూశారట. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు అని వచ్చిందట. వాళ్ళ మనసు మారిపోయింది. ఎంత దయ అంటున్నారు ఇదని వాళ్ళు ఇదైపోయి వాళ్ళు కూడా ఇక దేవుని ఎరిగి దేవుని మార్పు పొందారట. అట్లా ఉంటుందమ్మా.